హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఏం చేయబోతున్నానంటే బీరకాయ చట్నీ ఎలా చేయాలనేది చూపిస్తున్నా. బీరకాయలు అయితే ముక్కలుగా కట్ చేసుకునేసినాను. ఇంకా ఆనియన్స్ అయితే తీసి పెట్టుకునేసి, ఇంకా తెల్లగడ్డపాయలు అయితే కొంచెం తీసుకున్న, చింతపండు, పచ్చిమిరకాయలు, మినపప్పు, జీలకర్ర. ఇంకా సరే అని ఇంకా పెనం అయితే పెట్టేశాను. పెనం పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే పోసా. అది బాగా కాగాక ఇంకా నేనైతే ఇంకా మినపప్పు, జీలకర్ర అనేది వేద్దామని ఇంకా నూనె కాగాక ఇంకా జీలకర్ర, మినపప్పు అనేది వేసేసాను నేను. ఇక అది లైట్గా బ్రౌన్ అలా వచ్చే వరకు రోస్ట్ చేయాలి. మినపప్పు అయితే చట్నీలకి వేస్తే బాగుంటుంది టేస్ట్ అయితే. నేనైతే ఆల్మోస్ట్ మినపప్పు అయితే వేస్తాను. ఇంకా అది వేగాక ఇంకా నేనైతే పచ్చిమిరకాయలు అయితే వేసేసాను. సో పచ్చిమిరకాయలు అనేది బాగా మగ్గాలి కాబట్టి కొంచెంసేపు వేయించాలి అలానే ఆయిల్లోని. సో వేయించుతూ ఇంకా తెల్లగడ్డపాయలు అయితే తీసుకొని వేసేసాను నేను అయితే. ఇంకా తెల్లగడ్డపాయలు, పచ్చిమిరకాయలు అంతా రెండు కలిపి ఇంకా లైట్గా బాగా మగ్గే వరకు అలా వేయించుతూ ఇంకాసేపటికి ఒక 2 మినిట్స్ అలా లిడ్ అయితే క్లోజ్ చేసి వదిలేసాను నేనైతే. సో అంటే కొంచెం మగ్గని అనేసి ఇంకా తర్వాత తీసేసి ఇంకా వేయించేసాను. ఇంకా నెక్స్ట్ అయితే నేను బీరకాయ అయితే వేయబోతున్నాను. సో బీరకాయ అయితే బాగా మగ్గాలి కాబట్టి ఒక 10 to 20 మినిట్స్ వరకు మగ్గాలి. సో బాగా మిక్స్ చేసేసాను నేనైతే. ఇంకా మిక్స్ చేసి ఇంక లిడ్ అయితే క్లోజ్ చేసి పెడుతున్నాను. సో మీలో ఎంతమందికి బీరకాయ చట్నీ అంటే ఇష్టము కింద కమెంట్ చేయండి. లేకపోతే బీరకాయ తీగూర అంటే ఇష్టము, లేదా పప్పు బీరకాయ అంటే చాలా ఇష్టము, ఏదంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీరు వీడియో అయితే వాచ్ చేస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో కొంచెం సపోర్ట్ చేయండి ఛానల్కి. ఇంకా ఆ లోపల నేనైతే ఆనియన్స్ అయితే తీసి పెట్టుకున్నాం కదా. సో ఆనియన్స్ అయితే కట్ చేసాను సన్నగా. సో కట్ చేసి పక్కలు అయితే పెట్టేస్తున్నాను ఆనియన్స్. ఇంకా మళ్ళీ లిడ్ అయితే తీసి ఇంకొకసారి వేయించేద్దామని ఇంకా ఎలాగో వేయించేసాను మొత్తము. ఇంకా అలా వేయించేసి సో చూడండి అది మగ్గుతుంది. సో ఇంకా అలా మగ్గాలి కాబట్టి మీరు ఇంకొక 10 మినిట్స్ అయితే నేను ఇంకా అలానే వదిలేస్తాను తిరగా. ఇంకా 10 మినిట్స్ అయ్యాక మళ్ళీ లిడ్ అయితే తీసేసి ఇంకా మొత్తం ఇంకొకసారి మిక్స్ చేసి ఇంకా కొంచెం చింతపండు అనేది పక్కకు పెట్టా కదా. సో ఇప్పుడు ఆ చింతపండు అనేది వేసేస్తాను. సో అది కూడా ఒకసారి బాగా మిక్స్ చేసి ఇంకా కొత్తిమీర అనేది వేసేస్తాము. కొత్తిమీర వేసి చట్నీ చూసేకి బాగుంటుంది. ఇంకా నేను ఇంకొంచెం చిటికెడంత పసుపు, ఇంకా నాకు ఉప్పు టేస్ట్కి రుచి ఎంతో రాళ్ళుప్పు అయితే నేను వేసుకుంటున్నా. సో నేను ఆల్మోస్ట్ రాళ్ళుప్పు అనేది యూస్ చేస్తాను. ఇంకా నాకు టేస్ట్కి సరిపోయేంత నేనైతే ఉప్పు అయితే వేసినాను. ఇంకా మొత్తం వేసి నీట్గా కలిపేసినాను. అంటే మొత్తం అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్. సో ఇంక నీట్గా కలిపేసి ఇంకా లిడ్ అయితే మూసేసి ఇంకైతే ఆఫ్ చేసి పక్కన పెట్టేసా. చల్లగా ఆరిపోయాక ఒక 30 మినిట్స్ అయితే నేనైతే వదిలేసి ఇంకా మిక్సీకి అయితే వేసుకొని ఇంకా 1/2 స్పూన్ అయితే ధనియాలు అయితే వేసుకొని, నేనైతే మర్చిపోయాను, నేనైతే లాస్ట్లో వేసేసా ధనియాలు అయితే. సో మీరైతే మర్చిపోతండి, స్టార్టింగ్లోనే మిక్సీకి వేసేటప్పుడే ఒక 1/2 స్పూన్ అనేది ధనియాలు అనేది వేసుకొని మిక్సీకి అయితే గ్రైండ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. సో మొత్తం నీట్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకునేసిన నేనైతే చట్నీ మాదిరిగా. సో ఇంకా చట్నీ అయితే గ్రైండ్ అయిపోయింది. ఇంకెలాగో అనేసి ఇంకా పెనం పెట్టి స్టార్ట్ చేద్దామని ఇంకా పెనం దగ్గర పోయి ఇంకా పెనం అయితే స్టార్ట్ చేసి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేసేసాను. ఇంకా నాకైతే చట్నీ కారం అనిపించింది టేస్ట్ చూసినప్పుడు. సో నేనైతే నెయ్యి వేసాను. కొందరికైతే నెయ్యి అంటే ఇష్టం ఉండదు. సో వాళ్ళు ఏం చేయండి అంటే పచ్చిమిరపకాయలు అనేది తక్కువ వేసుకోండి. సో దిట్టంగా ఉంటుంది. నేనైతే కొంచెం వేసే స్పైసీగా ఉంది. సో ఇంకా తర్వాత ఆవాలు అనేది చీట్ల తర్వాత నేనైతే ఆనియన్స్, కరివేపాకు అనేది కట్ చేసి పెట్టుకున్నా కదా. సో అది కూడా వేసేసాను. నేనైతే వేసేసి బాగా బ్రౌన్ రోస్ట్ వచ్చే వరకు బాగా వేయించాను నేనైతే చాలాసేపు వరకు. ఇంకా వేయించుతూ ఇంకా అది కొంతసేపు వదిలేసాను, ఒక 5 మినిట్స్. సో అది బాగా బ్రౌన్ రోస్ట్ వరకు అయిపోయింది. చూడండి ఇలా వచ్చే వరకు వేయించాలి.
వేయించిన తర్వాత ఇంకా చట్నీ అనేది గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది మొత్తం అయితే వేసేసాను నేనైతే పెనంలోకి. మొత్తం వేసేసి ఒకసారి కొంచెం బాగా వేయించాలి. అది నీట్గా ఆనియన్స్ అనేది మొత్తం మిక్స్ అయిపోయి బాగా కలిపేసి ఫ్లేమ్ అంటే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసేయండి. నేనైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది ప్రాసెస్ అయితే. ఇంకా ప్రాసెస్ కంప్లీట్ అయ్యే లోపల నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను కొంతసేపు ఉడికాక. ఫర్ మోర్ వీడియోస్, like, share, subscribe. Thank you for watching, friends.